అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మోహిత్ తన 3 సంవత్సరాల కొడుకుతో ఒంటరిగా జీవిస్తున్నాడు. మోహిత్కి పెళ్లి జరిగి 3 సంవత్సరాల తర్వాత తన భార్య డెలివరీ అయిన తర్వాత యూట్రస్ ఇన్ఫెక్షన్తో కొడుకు జన్మించిన 3 రోజులకే తుది శ్వాస విడిచింది. రోజులు గడుస్తున్నాయి. మోహిత్ తల్లి మోహిత్తో చాలాసార్లు చెప్పింది, నువ్వు మరొక పెళ్లి చేసుకో అని. కానీ మోహిత్ అందుకు అస్సలు అంగీకరించలేదు. బాబు కోసమైనా మరో పెళ్లి చేసుకో, బాబు చాలా చిన్నగా ఉన్నాడు, వాడి బాగోగులు చూసుకోవటానికి ఎప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా అని మోహిత్ తల్లి మోహిత్కు చాలా నచ్చ చెబుతుంది. కానీ మోహిత్ అన్నాడు, అమ్మా, బాబును చూసుకోవటానికి నువ్వు నేను ఉన్నాం కదా, మరో పెళ్లి చేసుకుంటే వచ్చే ఆవిడ బాబుని ఎలా చూసుకుంటుందో ఏమో అంటూ ఉండేవాడు మోహిత్. తన తల్లి ఎంత నచ్చ చెప్పాలని చూసినా తను వినేవాడే కాదు. మోహిత్ రైల్వేస్లో పనిచేస్తూ ఉండేవాడు. బాబుని ఉదయాన్నే స్కూల్లో డ్రాప్ చేసి తన ఉద్యోగం కోసం వెళ్ళేవాడు. అలాగే సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు బాబుని స్కూల్ నుండి ఇంటికి తీసుకుని వచ్చేవాడు. ఇలా మోహిత్ ఎంతో ప్రేమతో తన కొడుకుతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. అనుకోకుండా అనారోగ్యంతో మోహిత్ తల్లి మరణించింది. మోహిత్ చాలా బాధపడ్డాడు. తనను ప్రేమించే వారందరూ దూరం కావటంతో చాలా మానసిక క్షోభకు గురయ్యాడు మోహిత్. కానీ తన కొడుకుని చూసిన ప్రతిసారి తన కొడుకు కోసమే తను బతకాలి అని ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దిగమింగుకొని తన కొడుకు కోసమే తన జీవితాన్ని అంకితం ఇచ్చాడు. మోహిత్ బంధువులు చాలా చెప్పారు, నీ కోసం కాకపోయినా నీ కొడుకు కోసమైనా నువ్వు మరోసారి పెళ్లి చేసుకోవాలని. బాబుకు తల్లి అవసరం ఎంతైనా ఉంది, అన్ని పనులు నువ్వే చూసుకోలేవు కదా అని పెళ్లికి ఒప్పించారు. సరే, మీ ఇష్టం, ఒక మంచి అమ్మాయిని నా కొడుకుకి తల్లిగా చూసుకునే మంచి గుణం కల అమ్మాయిని చూడండి, అప్పుడు పెళ్లి చేసుకుంటా అన్నాడు మోహిత్. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఇంతలో తన ప్రాణ స్నేహితుడైన విజయ్ కూడా ఇలాగే మరో పెళ్లి చేసుకున్నాడు. తన పిల్లలకు తల్లి అవసరం ఎంతో ఉందని. కానీ వాళ్ళ వైవాహిక జీవితం కొన్ని నెలలే ప్రశాంతంగా గడిచింది. మొదట తను పిల్లలతో చాలా ప్రేమగా ఉంటున్నట్టు నటించేది. రాను రాను పిల్లల మీద కోపంతో కొట్టడం, తిట్టడం అంటూ చాలా పనులు చేస్తూ వచ్చేది. అలా ఆ పిల్లలు చాలా నరకయాతన చూశారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి మోహిత్ చెవిలో పడింది. తను కూడా రెండో వివాహం చేసుకుంటే తన కొడుకు పరిస్థితి కూడా ఇలానే ఉంటుందని భయపడ్డాడు. దీంతో తను మరో వివాహం చేసుకోవటానికి నిరాకరించేశాడు. అప్పటి నుండి అన్నీ తానే కొడుకుని గారాబంగా పెంచాడు. కొడుకు శ్రీకర్ బాగా చదువుకొని ఇప్పుడు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మోహిత్ తన కొడుకుని ఎంతో ప్రేమగా పెంచాడు. కొడుకుకి పెళ్ళిడు వచ్చిందని పెళ్లి చేయాలని అనుకున్నాడు. పెళ్లి సంబంధాలు చూస్తానని కొడుకుతో అన్నాడు. కొడుకు శ్రీకర్, సరే నాన్న, మీరు ఎవరిని చూపిస్తే నేను వారిని పెళ్లి చేసుకుంటాను అని తన తండ్రి మాటకు జవదాటలేదు. శ్రీకర్కి తెలుసు తన తండ్రి తన కోసం ఏం త్యాగం చేశాడు. కాబట్టి శ్రీకర్ కూడా తండ్రి మాట కాదనకుండా తండ్రి ఏది అంటే అదే చేసేవాడు. అలా శ్రీకర్ వివాహం ఒక పేద కుటుంబంలో జన్మించిన ఓ అమ్మాయితో జరిగింది. అమ్మాయి పేరు కవిత. పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత కవిత తన మామయ్యను బాగా గౌరవంగా చూసుకునేది. దీనితో శ్రీకర్ కూడా చాలా సంతోషంగా ఉండేవాడు. తన తల్లి ఏ విధంగా అయితే చూసుకుందో తన తండ్రిని తన భార్య కూడా ఆ విధంగానే చూసుకోవటం చూసి శ్రీకర్ చాలా సంతోషించాడు. కనీసం ఎప్పుడైనా నాన్న సంతోషంగా ఉన్నాడని అనుకునేవాడు. మోహిత్ కూడా కోడల్ని కూతుర్లా ఆదరించేవాడు. కాలం ప్రశాంతంగా సాగుతోంది. మోహిత్కి మనవడు మనవరాలు కూడా జన్మించారు. మోహిత్కి వయసు పైపడటంతో అనారోగ్యం పాలయ్యాడు. దీంతో కవిత
ఇదే మంచి సమయం అనుకుంటూ తన భర్తతో, మీ నాన్న అనారోగ్యం పాలయ్యారు, ఇక అతనికి సేవలు చేయటం నా వల్ల కాదు. ఆ అనారోగ్యం మన పిల్లలకి కూడా వ్యాపిస్తుంది. ఇన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు కాబట్టి ఇక్కడ దగ్గరలో ఏదో ఆశ్రమం ఉంది కదా, అందులో మీ నాన్నగారిని జాయిన్ చేద్దాం అన్నది. కవిత భర్త శ్రీకర్తో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆశ్రమంలో చేర్పించడం ఏమిటి? జబ్బు చేస్తే ఇంట్లో నుండి వదిలించుకోవాలా? పెద్ద హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే సరిపోతుంది అన్నాడు శ్రీకర్. అదేం కుదరదు. ఆ ట్రీట్మెంట్ ఏంటో మీరు మీ తండ్రిని హాస్పిటల్లో జాయిన్ చేసి చేయించుకోండి. నాకు మీ నాన్నగారికి సేవలు చేసే ఓపిక తీరిక అస్సలు లేవు. నేను ఇంట్లో పనులు చూసుకోవాలా, పిల్లలను చూసుకోవాలా, లేదంటే మీ నాన్నగారికి సేవలు చేస్తూ ఉండాలా? ఆ వ్యాధి మన పిల్లలకు కూడా వ్యాపిస్తుంది. దీనిని మీరెందుకు గ్రహించలేకపోతున్నారు? మీరు ఎలాగైనా మీ నాన్నను ఆశ్రమంలో చేర్పించాల్సిందే అంటూ కవిత పట్టుబట్టింది. ఈ గొడవ భార్యాభర్తల మధ్య వారం రోజుల నుండి గడుస్తూనే ఉంది. కానీ శ్రీకర్ ఆ మాటకి ఒప్పుకోలేదు. తన తండ్రి తనతోనే ఉంటాడని కరాఖండిగా చెప్పేశాడు. దీనితో కవిత, ఇదే చివరి మాట అయితే నా మాట కూడా వినండి. మీ నాన్నగారు ఈ ఇంట్లో ఉంటే నేను మన పిల్లలతో సహా మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇక్కడ మాత్రం ఉండేదే లేదు. ఇక్కడ ఉండి మీ నాన్నగారి రోగాలను మాకు అంటించుకునే ఓపిక మాకు లేదు. మీకు మీ భార్య పిల్లలు కావాలా, లేక మీ నాన్నగారు కావాలా నిర్ణయించుకోండి అనింది కవిత. ఇదంతా గమనించిన మోహిత్ మనసు కలచివేసింది. ఈ గొడవలన్నీ తన వల్లనే అని తెలుసుకున్న మోహిత్ ఇంటిని వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతను ఇంట్లో నుండి వెళ్ళిపోతే అతని కొడుకు వైవాహిక జీవితం కుదుటపడుతుంది అనుకున్న మోహిత్ ఎవరూ చూడనప్పుడు ఉదయం ఇంటి నుండి వెళ్ళిపోయాడు. మోహిత్ దగ్గర డబ్బులు అస్సలు లేవు. మరియు తన ప్రాణమైన కొడుకు మరియు మనవడు మనవరాలు విడిచిపెట్టి ఎలా బతకాలో మోహిత్కు అస్సలు అర్థం కాలేదు. ఇక చేసేదేమీ లేక మోహిత్ ఒక అనాథాశ్రమంలో చేరాడు. అక్కడ కొత్త స్నేహితులతో మోహిత్ సంతోషంగా వృద్ధాప్యంలో తన జీవితం సాగిస్తున్నాడు. ఒక దంపతులు తమ పిల్లల కోసం తాతయ్యను వెతుకుతూ ఆ అనాథ శరణాలయానికి చేరుకున్నారు. అక్కడ మోహిత్ తన పిల్లలకు తాత స్థానాన్ని భర్తీ చేయగలడు అని ఆ దంపతులిద్దరూ మోహిత్ని తమతో పాటు తమ ఇంటికి రమ్మని కోరారు. దీంతో మోహిత్ కనీసం తన రక్త సంబంధమైన కొడుకుకు పిల్లలను కూడా కంటికి రెప్పలా చూసుకోలేకపోయాడు. దేవుడు జీవితంలో మరొక అవకాశం తనకు ఇచ్చినట్టు అనిపించింది. దీంతో ఆ అవకాశం ఎలాగైనా ఉపయోగించుకోవాలనుకుని తమతో వెళ్ళడానికి మోహిత్ అంగీకరించాడు. ఆ దంపతులతో పాటు మోహిత్ తమ ఇంటికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ పిల్లలకు తాతయ్య స్థానాన్ని భర్తీ చేసేవాడు మోహిత్. మరియు ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ ఆ దంపతులిద్దరికీ చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఆ దంపతులు కూడా మోహిత్ని తన సొంత తండ్రిలా భావించేవారు. తమకి ఇంట్లో కావలసిన మరియు పిల్లలకి బయటికి తీసుకొని వెళ్ళటం, ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తూ సంతోషంగా పిల్లలతో కాలం గడుపుతున్నాడు మోహిత్. మోహిత్కి వంట చేయటం అంటే చాలా ఇష్టం. దానితో అప్పుడప్పుడు సరదాగా మోహిత్ ఆ దంపతులు మరియు పిల్లల కోసం వంట కూడా చేసేవాడు. ఆ దంపతులు కూడా మోహిత్ని చిన్న పెద్ద సమస్యలకు పరిష్కారాలను కూడా అడిగి మోహిత్ చెప్పిన మార్గంలో అనుసరించేవారు. దీనితో వారికి మోహిత్ మీద ఉన్న గౌరవం మరింత పెరిగింది. సరదాగా మోహిత్ ఒకరోజు అల్పాహారం చేశాడు. ఆ దంపతులిద్దరూ బయటికి వెళ్తుండగా దారిలో తమ స్నేహితుడైన శ్రీకర్ కలిశాడు. ఇక ఇంటికి రమ్మని ప్రాధేయపడ్డాడు విజయ్. దీంతో ఇంటికి వచ్చాక శ్రీకర్ వాళ్ళు కాసేపు సమయం గడిపాక అల్పాహారం చేయటానికి విజయ్ శ్రీకర్ని పిలిచాడు. ఆ సంభాషణలో మీ నాన్నగారు ఎలా ఉన్నారు అని విజయ్ శ్రీకర్తో అడిగాడు. శ్రీకర్ మనసులో చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఏమని చెప్పను? తన తండ్రి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడని చెప్పనా, లేక తన భార్య చేసిన పనికిమాలిన పని వల్ల మా నాన్న నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడని చెప్పనా అనుకుంటూ మనసులో
ఆ, బాగానే ఉన్నారులే అని చెప్పాడు. దీంతో అతను చేసిన అల్పాహారం భుజిస్తూ శ్రీకర్ ఇలా అన్నాడు. ఇది అచ్చు మా తండ్రి చేసిన అల్పాహారం లాగానే అనిపించింది. మా తండ్రి కూడా ఇలానే చేసేవాడు అంటూ తన తండ్రిని గుర్తు తెచ్చుకున్నాడు శ్రీకర్. అవును, నాకు కొత్తగా తండ్రి స్థానాన్ని భర్తీ చేయటానికి అనాథాశ్రమం నుండి నాన్నను తెచ్చుకున్నాను మరియు నా పిల్లలకు తాతయ్య ప్రేమను ఇవ్వాలనుకున్నాను. అందుకే ఆ ముసలతన్ని నేను అనాథ శరణాలయం నుండి తీసుకొని వచ్చాను అని విజయ్ శ్రీకర్తో చెప్తాడు. ఇంత మంచి పని చేశావా అంటూ ఒకసారి తనను కలవాలని ఉంది అని శ్రీకర్ కోరాడు. విజయ్ మోహిత్ ఉంటున్న రూమ్కి తీసుకుని వెళ్ళాడు. అక్కడ మోహిత్ని చూసిన శ్రీకర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇన్ని రోజులు తన తండ్రి బ్రతికున్నాడో లేదో అని తెలియకుండా జీవించాడు శ్రీకర్. కానీ తండ్రి కొడుకు బతికి ఉండగానే ఎవరూ లేని వాడిలా ఇక్కడ ఉండటం ఏమిటి? అతని ఎన్ని రోజులు ఏదైనా ఆశ్రమంలో ఉన్నాడేమో అనుకున్నాను. కానీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడికి అసలు ఎందుకు వచ్చారు నాన్న? తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, నన్ను వదిలి ఎందుకు వచ్చారు మీరు? మిమ్మల్ని ఇంట్లో నుండి ఎవరు వెళ్ళిపో అన్నారు? మిమ్మల్ని వెతకని చోటు లేదు. నన్ను పెంచి పెద్దవాడిని చేసిన నువ్వు ఎప్పటికీ భారం కాదు. నా భార్య ఏదో అన్నదని నువ్వు ఇలా వచ్చేయటం ఎంతవరకు సమంజసం అని ఇంకా ఏదో చెప్పబోతుండగా, ఇతను మీ తండ్రా? ఎన్నిసార్లు చెప్పినా ఇతని గతం ఎప్పుడూ మాతో చెప్పలేదు అన్నాడు అతని స్నేహితుడు. పెళ్ళాన్ని ఎదిరించలేని కొడుకు నా కొడుకు అని నీకు ఎలా చెప్పగలడు అని బోరున విలపించాడు. నన్ను వదిలి వెళ్ళిపోవాలని ఎలా అనిపించింది నాన్న నీకు అని బోరున ఏడ్చాడు. తన తండ్రిని మళ్ళీ తన ద్వారా కలిసినందుకు తన స్నేహితుడికి రుణం తీర్చుకోలేను అంటూ తన చేతులను జోడించి కృతజ్ఞత తెలిపాడు శ్రీకర్. పద నాన్న, మన ఇంటికి వెళ్దాం అన్నాడు. అప్పుడు స్నేహితుడు, నాన్న నీకు నాన్నే నాకు నాన్న అయ్యాడు కాబట్టి నాన్న బాధ్యత నాది కూడా. కాబట్టి నాన్న ఇక్కడే ఉండనివ్వు. పైగా మీ ఆవిడ మీ నాన్నగారు ఇంటికి వస్తే ఏమంటుందో అన్నాడు స్నేహితుడు. ఆమె గొడవ పడితే వినడానికి నేను సిద్ధంగా లేను. తనకి తన తండ్రి ఎలాగో నాకు నా తండ్రి అంతే. ఇప్పుడు తను తన పిల్లల్ని కంటికి రెప్పలా ఎలా కాపాడుకుంటుందో నన్ను కూడా ఒకప్పుడు మా తండ్రి అలాగే కాపాడుకున్నాడు. రేపు పెద్దయ్యాక తన కొడుకు కూడా తనని ఇలాగే చేస్తే అప్పుడు ఏం చేస్తుంది? తను నాతో ఉండదలుచుకుంటే ఉంటుంది, లేదా వెళ్ళిపోతుంది. నా పెళ్ళాం కోసం నా కన్న తండ్రిని నేను వదులుకోలేను. ఇదే మాట నేను నా భార్యతో చెబుతాను అని తండ్రిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. మామగారిని చూసిన వెంటనే ఆ కోడలు మళ్ళీ దాపరించిందే శని అనుకుంటూ, ఇతనెక్కడ దొరికాడు మీకు అంటూ శ్రీకర్ను ప్రశ్నించింది. చనిపోయాడు అనుకున్నాము, ఇంకా చనిపోలేదా అని ఇంకా ఏదో చెప్పబోతుండగా చెంప మీద అటు ఇటు 2 వాయించాడు భర్త. తను నన్ను కన్న తండ్రి. నువ్వు ఇక్కడ ఉండాలంటే నా తండ్రితో మర్యాదగా ప్రవర్తించాలి, లేదా నీ పుట్టింటికి వెళ్తావేమో, లేదా ఎక్కడికి వెళ్తావో అది నీ ఇష్టం. ఇంకోసారి మా నాన్నను మాత్రం అవమానిస్తే నీకు ఈ ఇంట్లో స్థానం ఉండదు. నా పిల్లలు నాతో పాటు ఇక్కడే ఉంటూ తన తాతయ్యతో కాలక్షేపం చేస్తారు. నువ్వు ఒక్కదానివే బయలుదేరవచ్చు అన్నాడు భర్త శ్రీకర్. ఆ మాటలకు భర్తను రౌద్ర రూపంలో చూసిన ఆమె ఒక్కసారిగా వణికిపోయింది. తన భర్త తనని ఇంట్లో నుండి వెళ్ళకొడితే తన పరిస్థితి ఏంటి అని ఆలోచించి తప్పైపోయింది అంటూ తన మామగారి కాళ్ల మీద పడి క్షమాపణ కోరింది. నేను ఉన్నప్పుడు మా తండ్రితో మంచిగా ప్రయత్నించి, నేను లేనప్పుడు ఆయనను సాధించాలనుకుని పనులు ఏమైనా చేస్తే ఊరుకుండేది లేదు అంటూ తన తండ్రిని గర్వంగా ఇంటిలోకి తీసుకుని వెళ్ళాడు శ్రీకర్. ఇదండి ఈనాటి మన కథ. శ్రీకర్ తీసుకున్న నిర్ణయం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
మోహిత్ తన 3 సంవత్సరాల కొడుకుతో ఒంటరిగా జీవిస్తున్నాడు. మోహిత్‌కి పెళ్లి జరిగి 3 సంవత్సరాల తర్వాత తన భార్య డెలివరీ అయిన తర్వాత యూట్రస్ ఇన్ఫెక్షన్‌తో కొడుకు జన్మించిన 3 రోజులకే తుది శ్వాస విడిచింది. రోజులు గడుస్తున్నాయి. మోహిత్ తల్లి మోహిత్‌తో చాలాసార్లు చెప్పింది, "నువ్వు మరొక పెళ్లి చేసుకో" అని. కానీ మోహిత్ అందుకు అస్సలు అంగీకరించలేదు. "బాబు కోసమైనా మరో పెళ్లి చేసుకో. బాబు చాలా చిన్నగా ఉన్నాడు. వాడి బాగోగులు చూసుకోవటానికి ఎప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా" అని మోహిత్ తల్లి మోహిత్‌కు చాలా నచ్చచెబుతుంది. కానీ మోహిత్ అన్నాడు, "అమ్మా, బాబును చూసుకోవటానికి నువ్వు నేను ఉన్నాం కదా. మరో పెళ్లి చేసుకుంటే వచ్చే ఆవిడ బాబుని ఎలా చూసుకుంటుందో ఏమో" అంటూ ఉండేవాడు మోహిత్. తన తల్లి ఎంత నచ్చ చెప్పాలని చూసినా తను వినేవాడే కాదు. మోహిత్ రైల్వేస్లో పనిచేస్తూ ఉండేవాడు. బాబుని ఉదయాన్నే స్కూల్లో డ్రాప్ చేసి తను తన ఉద్యోగం కోసం వెళ్ళేవాడు. అలాగే సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు బాబుని స్కూల్ నుండి ఇంటికి తీసుకుని వచ్చేవాడు. ఇలా మోహిత్ ఎంతో ప్రేమతో తన కొడుకుతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. అనుకోకుండా అనారోగ్యంతో మోహిత్ తల్లి మరణించింది. మోహిత్ చాలా బాధపడ్డాడు. తనను ప్రేమించే వారందరూ దూరం కావటంతో చాలా మానసిక క్షోభకు గురయ్యాడు మోహిత్. కానీ తన కొడుకుని చూసిన ప్రతిసారి తన కొడుకు కోసమే తను బతకాలి అని ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దిగమింగుకొని తన కొడుకు కోసమే తన జీవితాన్ని అంకితం ఇచ్చాడు. మోహిత్ బంధువులు చాలా చెప్పారు, "నీ కోసం కాకపోయినా నీ కొడుకు కోసమైనా నువ్వు మరోసారి పెళ్లి చేసుకోవాలని. బాబుకు తల్లి అవసరం ఎంతైనా ఉంది. అన్ని పనులు నువ్వే చూసుకోలేవు కదా" అని పెళ్లికి ఒప్పించారు. "సరే, మీ ఇష్టం. ఒక మంచి అమ్మాయిని, నా కొడుకుకి తల్లిగా చూసుకునే మంచి గుణం కల అమ్మాయిని చూడండి. అప్పుడు పెళ్లి చేసుకుంటా" అన్నాడు మోహిత్. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఇంతలో తన ప్రాణ స్నేహితుడైన విజయ్ కూడా ఇలాగే మరో పెళ్లి చేసుకున్నాడు. తన పిల్లలకు తల్లి అవసరం ఎంతో ఉందని. కానీ వాళ్ళ వైవాహిక జీవితం కొన్ని నెలలే ప్రశాంతంగా గడిచింది. మొదట తను పిల్లలతో చాలా ప్రేమగా ఉంటున్నట్టు నటించేది. రాను రాను పిల్లల మీద కోపంతో కొట్టడం, తిట్టడం అంటూ చాలా పనులు చేస్తూ వచ్చేది. అలా ఆ పిల్లలు చాలా నరకయాతన చూశారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి మోహిత్ చెవిలో పడింది. తను కూడా రెండో వివాహం చేసుకుంటే తన కొడుకు పరిస్థితి కూడా ఇలానే ఉంటుందని భయపడ్డాడు. దీంతో తను మరో వివాహం చేసుకోవటానికి నిరాకరించేశాడు. అప్పటి నుండి అన్నీ తానే కొడుకుని గారాబంగా పెంచాడు. కొడుకు శ్రీకర్ బాగా చదువుకొని ఇప్పుడు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మోహిత్ తన కొడుకుని ఎంతో ప్రేమగా పెంచాడు. కొడుకుకి పెళ్ళిడు వచ్చిందని పెళ్లి చేయాలని అనుకున్నాడు. పెళ్లి సంబంధాలు చూస్తానని కొడుకుతో అన్నాడు. కొడుకు శ్రీకర్, "సరే నాన్న, మీరు ఎవరిని చూపిస్తే నేను వారిని పెళ్లి చేసుకుంటాను" అని తన తండ్రి మాటకు జవదాటలేదు. శ్రీకర్కి తెలుసు తన తండ్రి తన కోసం ఏం త్యాగం చేశాడో. కాబట్టి శ్రీకర్ కూడా తండ్రి మాట కాదనకుండా తండ్రి ఏది అంటే అదే చేసేవాడు. అలా శ్రీకర్ వివాహం ఒక పేద కుటుంబంలో జన్మించిన ఓ అమ్మాయితో జరిగింది. అమ్మాయి పేరు కవిత. పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత కవిత తన మామయ్యను బాగా గౌరవంగా చూసుకునేది. దీనితో శ్రీకర్ కూడా చాలా సంతోషంగా ఉండేవాడు. తన తల్లి ఏ విధంగా అయితే చూసుకుందో తన తండ్రిని తన భార్య కూడా ఆ విధంగానే చూసుకోవటం చూసి శ్రీకర్ చాలా సంతోషించాడు. కనీసం ఇప్పుడైనా నాన్న సంతోషంగా ఉన్నాడని అనుకునేవాడు. మోహిత్ కూడా కోడల్ని కూతుర్లా ఆదరించేవాడు. కాలం ప్రశాంతంగా సాగుతోంది. మోహిత్కి మనవడు మనవరాలు కూడా జన్మించారు. మోహిత్కి వయసు పైపడటంతో అనారోగ్యం పాలయ్యాడు. దీంతో కవిత ఇదే మంచి సమయం అనుకుంటూ తన భర్తతో, "మీ నాన్న అనారోగ్యం పాలయ్యారు. ఇక అతనికి సేవలు చేయటం నా వల్ల కాదు.
ఆ అనారోగ్యం మన పిల్లలకి కూడా వ్యాపిస్తుంది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు కాబట్టి ఇక్కడ దగ్గరలో ఏదో ఆశ్రమం ఉంది కదా, అందులో మీ నాన్నగారిని జాయిన్ చేద్దాం అన్నది. కవిత భర్త శ్రీకర్తో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆశ్రమంలో చేర్పించడం ఏమిటి? జబ్బు చేస్తే ఇంట్లో నుండి వదిలించుకోవాలా? పెద్ద హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే సరిపోతుంది అన్నాడు శ్రీకర్. అదేం కుదరదు. ఆ ట్రీట్మెంట్ ఏంటో మీరు మీ తండ్రిని హాస్పిటల్లో జాయిన్ చేసి చేయించుకోండి. నాకు మీ నాన్నగారికి సేవలు చేసే ఓపిక తీరిక అస్సలు లేవు. నేను ఇంట్లో పనులు చూసుకోవాలా, పిల్లలను చూసుకోవాలా, లేదంటే మీ నాన్నగారికి సేవలు చేస్తూ ఉండాలా? ఆ వ్యాధి మన పిల్లలకు కూడా వ్యాపిస్తుంది. దీనిని మీరెందుకు గ్రహించలేకపోతున్నారు? మీరు ఎలాగైనా మీ నాన్నను ఆశ్రమంలో చేర్పించాల్సిందే అంటూ కవిత పట్టుబట్టింది. ఈ గొడవ భార్యాభర్తల మధ్య వారం రోజుల నుండి గడుస్తూనే ఉంది. కానీ శ్రీకర్ ఆ మాటకి ఒప్పుకోలేదు. తన తండ్రి తనతోనే ఉంటాడని కరాఖండిగా చెప్పేశాడు. దీనితో కవిత, ఇదే చివరి మాట అయితే నా మాట కూడా వినండి. మీ నాన్నగారు ఈ ఇంట్లో ఉంటే నేను మన పిల్లలతో సహా మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇక్కడ మాత్రం ఉండేదే లేదు. ఇక్కడ ఉండి మీ నాన్నగారి రోగాలను మాకు అంటించుకునే ఓపిక మాకు లేదు. మీకు మీ భార్య పిల్లలు కావాలా, లేక మీ నాన్నగారు కావాలా నిర్ణయించుకోండి అనింది కవిత. ఇదంతా గమనించిన మోహిత్ మనసు కలచివేసింది. ఈ గొడవలన్నీ తన వల్లనే అని తెలుసుకున్న మోహిత్ ఇంటిని వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతను ఇంట్లో నుండి వెళ్ళిపోతే అతని కొడుకు వైవాహిక జీవితం కుదుటపడుతుంది అనుకున్న మోహిత్ ఎవరూ చూడనప్పుడు ఉదయం ఇంటి నుండి వెళ్ళిపోయాడు. మోహిత్ దగ్గర డబ్బులు అస్సలు లేవు. మరియు తన ప్రాణమైన కొడుకు మరియు మనవడు మనవరాలు విడిచిపెట్టి ఎలా బతకాలో మోహిత్కు అస్సలు అర్థం కాలేదు. ఇక చేసేదేమీ లేక మోహిత్ ఒక అనాథాశ్రమంలో చేరాడు. అక్కడ కొత్త స్నేహితులతో మోహిత్ సంతోషంగా వృద్ధాప్యంలో తన జీవితం సాగిస్తున్నాడు. ఒక దంపతులు తమ పిల్లల కోసం తాతయ్యను వెతుకుతూ ఆ అనాథ శరణాలయానికి చేరుకున్నారు. అక్కడ మోహిత్ తన పిల్లలకు తాత స్థానాన్ని భర్తీ చేయగలడు అని ఆ దంపతులిద్దరూ మోహిత్ని తమతో పాటు తమ ఇంటికి రమ్మని కోరారు. దీంతో మోహిత్ కనీసం తన రక్త సంబంధమైన కొడుకుకు పిల్లలను కూడా కంటికి రెప్పలా చూసుకోలేకపోయాడు. దేవుడు జీవితంలో మరొక అవకాశం తనకు ఇచ్చినట్టు అనిపించింది. దీంతో ఆ అవకాశం ఎలాగైనా ఉపయోగించుకోవాలనుకుని తమతో వెళ్ళడానికి మోహిత్ అంగీకరించాడు. ఆ దంపతులతో పాటు మోహిత్ తమ ఇంటికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ పిల్లలకు తాతయ్య స్థానాన్ని భర్తీ చేసేవాడు మోహిత్. మరియు ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ ఆ దంపతులిద్దరికీ చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఆ దంపతులు కూడా మోహిత్ని తన సొంత తండ్రిలా భావించేవారు. తమకి ఇంట్లో కావలసిన మరియు పిల్లలకి బయటికి తీసుకొని వెళ్ళటం, ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తూ సంతోషంగా పిల్లలతో కాలం గడుపుతున్నాడు మోహిత్. మోహిత్కి వంట చేయటం అంటే చాలా ఇష్టం. దానితో అప్పుడప్పుడు సరదాగా మోహిత్ ఆ దంపతులు మరియు పిల్లల కోసం వంట కూడా చేసేవాడు. ఆ దంపతులు కూడా మోహిత్ని చిన్న పెద్ద సమస్యలకు పరిష్కారాలను కూడా అడిగి మోహిత్ చెప్పిన మార్గంలో అనుసరించేవారు. దీనితో వారికి మోహిత్ మీద ఉన్న గౌరవం మరింత పెరిగింది. సరదాగా మోహిత్ ఒకరోజు అల్పాహారం చేశాడు. ఆ దంపతులిద్దరూ బయటికి వెళ్తుండగా దారిలో తమ స్నేహితుడైన శ్రీకర్ కలిశాడు. ఇక ఇంటికి రమ్మని ప్రాధేయపడ్డాడు విజయ్. దీంతో ఇంటికి వచ్చాక శ్రీకర్ వాళ్ళు కాసేపు సమయం గడిపాక అల్పాహారం చేయటానికి విజయ్ శ్రీకర్ని పిలిచాడు. ఆ సంభాషణలో మీ నాన్నగారు ఎలా ఉన్నారు అని విజయ్ శ్రీకర్తో అడిగాడు. శ్రీకర్ మనసులో చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఏమని చెప్పను? తన తండ్రి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడని చెప్పనా, లేక తన భార్య చేసిన పనికిమాలిన పని వల్ల మా నాన్న నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడని చెప్పనా అనుకుంటూ మనసులో బాగానే ఉన్నారులే అని చెప్పాడు. దీంతో అతను చేసిన అల్పాహారం భుజిస్తూ శ్రీకర్ ఇలా అన్నాడు. ఇది అచ్చు
మా తండ్రి చేసిన అల్పాహారం లాగానే అనిపించింది. మా తండ్రి కూడా ఇలానే చేసేవాడు అంటూ తన తండ్రిని గుర్తు తెచ్చుకున్నాడు శ్రీకర్. అవును, నాకు కొత్తగా తండ్రి స్థానాన్ని భర్తీ చేయటానికి అనాథాశ్రమం నుండి నాన్నను తెచ్చుకున్నాను మరియు నా పిల్లలకు తాతయ్య ప్రేమను ఇవ్వాలనుకున్నాను. అందుకే ఆ ముసలతన్ని నేను అనాథ శరణాలయం నుండి తీసుకొని వచ్చాను అని విజయ్ శ్రీకర్తో చెప్తాడు. ఇంత మంచి పని చేశావా అంటూ ఒకసారి తనను కలవాలని ఉంది అని శ్రీకర్ కోరాడు. విజయ్ మోహిత్ ఉంటున్న రూమ్కి తీసుకుని వెళ్ళాడు. అక్కడ మోహిత్ని చూసిన శ్రీకర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇన్ని రోజులు తన తండ్రి బ్రతికున్నాడో లేదో అని తెలియకుండా జీవించాడు శ్రీకర్. కానీ తండ్రి కొడుకు బతికి ఉండగానే ఎవరూ లేని వాడిలా ఇక్కడ ఉండటం ఏమిటి? అతని ఎన్ని రోజులు ఏదైనా ఆశ్రమంలో ఉన్నాడేమో అనుకున్నాను. కానీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడికి అసలు ఎందుకు వచ్చారు నాన్న? తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, నన్ను వదిలి ఎందుకు వచ్చారు మీరు? మిమ్మల్ని ఇంట్లో నుండి ఎవరు వెళ్ళిపో అన్నారు? మిమ్మల్ని వెతకని చోటు లేదు. నన్ను పెంచి పెద్దవాడిని చేసిన నువ్వు ఎప్పటికీ భారం కాదు. నా భార్య ఏదో అన్నదని నువ్వు ఇలా వచ్చేయటం ఎంతవరకు సమంజసం అని ఇంకా ఏదో చెప్పబోతుండగా, ఇతను మీ తండ్రా? ఎన్నిసార్లు చెప్పినా ఇతని గతం ఎప్పుడూ మాతో చెప్పలేదు అన్నాడు అతని స్నేహితుడు. పెళ్ళాన్ని ఎదిరించలేని కొడుకు నా కొడుకు అని నీకు ఎలా చెప్పగలడు అని బోరున విలపించాడు. నన్ను వదిలి వెళ్ళిపోవాలని ఎలా అనిపించింది నాన్న నీకు అని బోరున ఏడ్చాడు. తన తండ్రిని మళ్ళీ తన ద్వారా కలిసినందుకు తన స్నేహితుడికి రుణం తీర్చుకోలేను అంటూ తన చేతులను జోడించి కృతజ్ఞత తెలిపాడు శ్రీకర్. పద నాన్న, మన ఇంటికి వెళ్దాం అన్నాడు. అప్పుడు స్నేహితుడు, నాన్న నీకు నాన్నే, నాకు నాన్న అయ్యాడు కాబట్టి నాన్న బాధ్యత నాది కూడా. కాబట్టి నాన్న ఇక్కడే ఉండనివ్వు. పైగా మీ ఆవిడ మీ నాన్నగారు ఇంటికి వస్తే ఏమంటుందో అన్నాడు స్నేహితుడు. ఆమె గొడవ పడితే వినడానికి నేను సిద్ధంగా లేను. తనకి తన తండ్రి ఎలాగో నాకు నా తండ్రి అంతే. ఇప్పుడు తను తన పిల్లల్ని కంటికి రెప్పలా ఎలా కాపాడుకుంటుందో నన్ను కూడా ఒకప్పుడు మా తండ్రి అలాగే కాపాడుకున్నాడు. రేపు పెద్దయ్యాక తన కొడుకు కూడా తనని ఇలాగే చేస్తే అప్పుడు ఏం చేస్తుంది? తను నాతో ఉండదలుచుకుంటే ఉంటుంది, లేదా వెళ్ళిపోతుంది. నా పెళ్ళాం కోసం నా కన్న తండ్రిని నేను వదులుకోలేను. ఇదే మాట నేను నా భార్యతో చెబుతాను అని తండ్రిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. మామగారిని చూసిన వెంటనే ఆ కోడలు మళ్ళీ దాపరించిందే శని అనుకుంటూ, ఇతనెక్కడ దొరికాడు మీకు అంటూ శ్రీకర్ను ప్రశ్నించింది. చనిపోయాడు అనుకున్నాము, ఇంకా చనిపోలేదా అని ఇంకా ఏదో చెప్పబోతుండగా చెంప మీద అటు ఇటు 2 వాయించాడు భర్త. తను నన్ను కన్న తండ్రి. నువ్వు ఇక్కడ ఉండాలంటే నా తండ్రితో మర్యాదగా ప్రవర్తించాలి, లేదా నీ పుట్టింటికి వెళ్తావేమో, లేదా ఎక్కడికి వెళ్తావో అది నీ ఇష్టం. ఇంకోసారి మా నాన్నను మాత్రం అవమానిస్తే నీకు ఈ ఇంట్లో స్థానం ఉండదు. నా పిల్లలు నాతో పాటు ఇక్కడే ఉంటూ తన తాతయ్యతో కాలక్షేపం చేస్తారు. నువ్వు ఒక్కదానివే బయలుదేరవచ్చు అన్నాడు భర్త శ్రీకర్. ఆ మాటలకు భర్తను రౌద్ర రూపంలో చూసిన ఆమె ఒక్కసారిగా వణికిపోయింది. తన భర్త తనని ఇంట్లో నుండి వెళ్ళకొడితే తన పరిస్థితి ఏంటి అని ఆలోచించి తప్పైపోయింది అంటూ తన మామగారి కాళ్ల మీద పడి క్షమాపణ కోరింది. నేను ఉన్నప్పుడు మా తండ్రితో మంచిగా ప్రయత్నించి, నేను లేనప్పుడు ఆయనను సాధించాలనుకుని పనులు ఏమైనా చేస్తే ఊరుకుండేది లేదు అంటూ తన తండ్రిని గర్వంగా ఇంటిలోకి తీసుకుని వెళ్ళాడు శ్రీకర్. ఇదండి ఈనాటి మన కథ. శ్రీకర్ తీసుకున్న నిర్ణయం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.